బెట్టింగ్ ఆగాలంటే నేను చెప్పిన పని చేయండి. పేరెంట్స్ నేను సూటిగా అడుగుతున్నా. వీళ్ళ ఫోనుల్లో పర్సనల్ యాప్లు ఉన్నాయో లేదో చెక్ చేయండి. వీళ్ళు బెట్టింగ్ స్టార్ట్ చేయడానికి మొదటి స్టెప్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి పర్సనల్ లోన్లు తీసుకోవడం. మీరు డబ్బులు ఇవ్వనని చెప్తున్నారు, కానీ వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి. వీళ్ళకి మీరిచ్చిన పాకెట్ మనీ వాడుకోవడానికన్నా వీళ్ళు చేసే పనులు ఎక్కువ ఉంటున్నాయి. అవి ఎలా ఉంటున్నాయో మీరు ఎప్పుడు ఆలోచించకపోవడం వల్లే ఈ బెట్టింగ్ అనేది స్టార్ట్ అయింది. అర్థమవుతుందా మీకు? బెట్టింగ్ ఎందుకు వేస్తామంటే ₹1 తీసుకుంటే ₹100 వస్తాయని చెప్పేసి ఎవడో ఒక కోన్కిస్క గొట్టంగా సలహా ఇస్తాడు. నార్మల్గా ఉన్న ఒక కుర్రోడు వీడికి ఉన్న అవసరాలు పెరగడం వల్ల వీడు బెట్టింగ్ స్టార్ట్ చేస్తాడు. దీనికి ఇన్వెస్ట్మెంట్కి డబ్బు కావాలి, మీరు ఎలాగో ఇవ్వరు, వీడు ఎలాగో కష్టపడి పని చేయడు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? వీడికి పర్సనల్ లోన్ల రూపంలో వస్తున్నాయి. సిబిల్ స్కోర్ ఉంటే ఖచ్చితంగా పర్సనల్ లోన్ ఇచ్చేస్తాడు. మినిమం 2000 నుంచి వేసుకున్న 10,000 వరకు ఇస్తాడు. ఈ డబ్బులు తీసుకుని వీళ్ళు క్రికెట్ బెట్టింగ్, జలసాలు, అమ్మాయిల్ని బయటికి తిప్పడానికి ఈ డబ్బుల్ని వాడుకుని వీళ్ళు బెట్టింగ్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించి ముందు ఈ డబ్బులు రాగానే ఫస్ట్ వాడు చేసేది ఏంటంటే బండి కొంటాడు, ఫోన్ కొంటాడు. తిరిగిన తర్వాత పక్కన వాడు ఎవడో అంటాడు, ఏరా ఇన్నోనా నీకు లవర్ లేదా అని. అప్పుడు అమ్మాయిని తగులుకుంటాడు. ఈ అమ్మాయికి ఖర్చు పెట్టడానికి వీడికి మళ్ళీ డబ్బులు కావాలి. మీరు ఇవ్వరు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి డబ్బులు? మళ్ళీ బెట్టింగ్ ఆడతాడు. ఇక్కడ మీరు పట్టించుకోవడం మానేయడం వల్ల వచ్చిందే ఇదంతా. మీ పిల్లల ఫోన్లో కానీ పర్సనల్ లోన్ యాప్లు ఉంటే మీరు వెంటనే వాటిని తీపిచ్చేయండి. మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఒకవేళ అక్కడ పర్సనల్ లోన్ ఉన్నా అది క్లియర్ చేసేసి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తే ఈ బెట్టింగ్ యాప్లని మనం ఒక దారికి తీసుకురావచ్చు, పిల్లల్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. మీరు మీ పనుల్లో పడి పిల్లల్ని వదిలేయడం వల్ల వాళ్ళు అలా తయారవుతున్నారు. అర్థమవుతుందా మీకు? ఈ బెట్టింగ్ అనేది ఆగదండి. ఇది ఇప్పటి నుంచి, అది ఎప్పటి నుంచో ఉన్నది. బెట్టింగ్ ఆడేవాళ్ళు ఉన్నారు కాబట్టే బెట్టింగ్ యాప్లు పుట్టుకొచ్చాయి. మీకు అర్థమవుతుందా? ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు, మన చుట్టూ చాలామంది ఉన్నారు. మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ మీరు ఎవరు మాట్లాడరు. ఆడెవడో నాన్ వేషన్ గాడు అమ్మాయిల్ని తీసుకెళ్ళి రూములకి వాడుకోండి, వ్యభిచారం చేసుకొని అన్న వాళ్ళు చెప్పిన మాట్లాడతారు. అలాంటి వాడి మాట అస్సలు వెనకండి. వాడు చాలా డేంజర్. మీకే పోను వాడి గురించి తెలుస్తుంది. నాన్ వేషన్ గాడు అంత దొంగ నా కొడుకు ఈ ప్రపంచంలో ఇంకెవడో లేడు.